జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో మూడవ రాశి అయినటువంటి మిథున రాశి మిత్రులారా, మీరు మృగశిర నక్షత్రం 3, 4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలకి జన్మించిన మీరు మిథున రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే, గోచార ప్రకారం గ్రహాలన్నీ కూడాను, సూర్యుడు కన్యా రాశిలోను, చంద్రుడు క్రమంగా తన యొక్క స్థానాన్ని నిదానంగా మారుతూ, కుజుడు కర్కాటక రాశిలోను, బుధుడు తులారాశిలోను, గురుడు బృహస్పతిలోను, శుక్రుడు సింహరాశిలోను, శని కుంభరాశిలోను, రాహు మీనరాశిలోను, కేతు కన్యా రాశిలోను ఉన్నారు. మిథున రాశి వారికి పనిలో కాస్త ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగంలో, కానీ కృషితో వదలకండి, కృషిని మాత్రం వదలకండి. తప్పకుండా ఉంది. కొత్త ప్రాజెక్టులు వస్తాయి, ఉన్నతాధికారుల యొక్క సహకారం కూడా అందిస్తుంది. పదోన్నతి కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, ఇంక్రిమెంట్ కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మాస ద్వితీయంలో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న చోట నవ్వుతూ సరదాగా ఉండండి. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలకు కూడా అవకాశం ఇవ్వకండి. దానివల్ల ఇబ్బంది పడే అవకాశాలు బాగా ఉన్నాయి. ఖర్చులు కొంత పెరిగే అవకాశాలు ఉన్నాయి వ్యాపారస్తులకి. వ్యాపారం కాస్త మిశ్రమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఓహో గొప్పగా ఊహించుకోకండి. ఇది కొత్త ప్రాజెక్టులు ఏది చేయకండి. ఈ నెలంతా కూడాను సాధారణంగా చేయండి. మళ్ళీ పెద్దగా పెట్టుబడి పెట్టకుండా మిశ్రమంగా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళండి. చాలా మంచిగా ఉంటుంది. కొత్త ఆలోచనలు వస్తాయి. అందరూ టెంప్ట్ చేస్తారు, నువ్వు ఇలా చేయి, అలా చేయి, అలా చేయని. ఏమాత్రం ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం చేసే మహిళలకి ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది, పదవి పెరుగుతుంది, మంచి పేరు ప్రఖ్యాతులు సమాజంలో పెరుగుతుంది, మీకు మంచి ప్రశంసలు దొరుకుతుంది, మీకు అప్రిషియేషన్ దొరుకుతుంది, అవార్డ్స్ రివార్డ్స్ లాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గృహిణీలకి శుభకార్యాలు చేసే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి. కొత్త ఇల్లు కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని చెప్పచ్చు. భూమి కొనడం కానీ, కొత్త ఇల్లు కొనడం కానీ, ఉన్న ఇంటికి గృహప్రవేశాది కార్యక్రమాలు చేయడం కానీ, ఇవన్నీ కూడా శుభం అని చెప్పి కూడా చెప్తున్నారు. అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది, ప్రేమానురాగాలు పెరుగుతాయి, చాలా అద్భుతంగా ఉంటారు. కొత్త ఉద్యోగం కోసం అవకాశం ప్రయత్నం చేసే వాళ్ళకి గెట్ రెడీ, ఆఫర్ లెటర్స్ ఆర్ కమింగ్. నేను కొత్తగా వివాహం చేసుకోవాలి అని అనుకున్న వారికి, ఒక స్త్రీ పురుషులు ఇరువురికి కూడా మంచి సంబంధాలు రాబోతున్నాయి. చక్కగా మాట్లాడి వివాహం చేసుకొని దాంపత్యంలో అంతా కూడా చాలా అద్భుతంగా ఉండండి. మనస్పర్ధలు లేకుండా కూర్చొని మాట్లాడుకొని వివాహం చేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వారికి మిశ్రమం, కాస్త డాక్యుమెంటేషన్స్లో ఇబ్బందులు వచ్చే ఉన్నప్పుడు చూసుకోండి. తర్వాత ఇంటి పర్మిషన్స్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు, లేదా ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలి, కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. మాస ద్వితీయంలో ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని కూడా చెప్పచ్చు. రైతులకి పంటలు అనుకూలంగా ఉంటాయని కూడా చెప్పచ్చు. మార్కెట్ ధరలంతా కూడా లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. ఒక రకంగా ఆరోగ్యం కాస్త ఇబ్బంది పడే అవకాశాలు కనబడుతున్నాయి. మేబీ ఒక శస్త్రచికిత్స కూడా కొంతమందికి, అందరికీ కాదు, వారి ఆరోగ్యాన్ని బట్టి శస్త్రచికిత్సలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. చాలా జాగ్రత్త. అన్ని రకాలైనటువంటి మెజర్స్ తీసుకోండి, క్లైమేట్ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని కూడాను. చంద్రాష్టమం మొదటి రోజు అక్టోబర్ 1 నుంచి 9:36 నుంచి 3వ తారీఖు, అంటే ప్రారంభం రోజే మీకు చంద్రాష్టమం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దసరా వస్తుంది, బంధువులందరూ కూడా ఒక చోట కలుస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏ విధమైనటువంటి తప్పులు చేయకండి. మీ నోటి ద్వారా ఎవరిని ఇబ్బంది పెట్టి అపార్థాలు తెచ్చుకోకండి. పండగ పూట కలుస్తారు కాబట్టి చంద్రాష్టమం ఉంది, జాగ్రత్తగా ఉండండి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 5. అదృష్ట రంగు ఆకుపచ్చ, ఊదా రంగు 2 కలిసి వస్తుంది మీకు. అదృష్ట దిక్కు పడమర దిక్కు అని కూడా చెప్పచ్చు. శుభ సమయం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సమయంలో మీరు ఏదైనా ఈ నెలలో ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ సమయంలో చేస్తే చాలా అనుకూలం కూడా చెప్పచ్చు. పరిహారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి, లలితా సహస్రనామ పారాయణించండి, లేదా దేవి సప్తసతి పారాయణించండి. ఏది లేదా భగవంతుడా నాకు అన్ని రకాల అనుగ్రహం ఇవ్వండి అని చెప్పేసి గం గణపతిని సైలెంట్గా శరణాగతి అవ్వండి. మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ పరిసర ప్రాంతాల్లో ఉంటే, మీ ఇష్టదైవం, మీ కులదైవం, ప్రతి ఒక్కరికి ఒక ఇంటి దైవం ఉంటుంది, ఆ దేవుడు ఇంటికి పోయి ఆ దీపాలన్నీ కూడా వెలిగించండి. కార్తీక మాసం వస్తుంది కాబట్టి కార్తీకంలో దీపం వెలిగిస్తే మా కర్మ వ్యాధులన్నీ కూడా తీరుతాయంటారు, సకల దోషాలు దొరుకుతాయంటారు, దారిద్ర్యం దొరుకుతాయంటారు, అన్ని రకాలుగా విశేషం. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. విజయోస్తు.